హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్య వ్లాగ్స్ 2022. ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది, చాలా క్విక్గా కూడా చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ ఎక్కడ చూసినా మీకు కనిపించదు, ఎందుకంటే ఇది నా ఓన్ రెసిపీ అన్నమాట. నా ఓన్గా ప్రిపేర్ చేసి ఆల్రెడీ ట్రయల్స్ చేసిన తర్వాతే నేను పర్ఫెక్ట్గా మీ ముందుకు వచ్చాను. సాబుదానా బెల్లం కస్టర్డ్ పాయసం అన్నమాట. చాలా సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ. సో ప్రాసెస్ చూసేద్దామా? లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ముందుగా నేను ఒక బౌల్ సాగు అంటే ఈ సాబుదానాన్ని తీసుకొని ఒక 1 అవర్ అట్లా నానబెట్టుకున్నాను. ఇలా మనం టచ్ చేస్తే అది సాఫ్ట్గా ఉంటే ఇది మొత్తం అంటే మంచిగా నానినట్టు. సో ఇది పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను. హీట్ అయిన తర్వాత ఏ స్వీట్ అయినా పాయసం అయినా మనకు ముఖ్యంగా గుర్తొచ్చేది నెయ్యితో పాటు ఈ డ్రై ఫ్రూట్స్. మెయిన్గా మనం ప్రతి పాయసంలో అయితే ఎక్కువగా యూజ్ చేసే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ డ్రై ఫ్రూట్స్ కదా. సో నేనైతే డ్రై ఫ్రూట్స్ని ఇలా కొంచెం చిన్నగా కట్ చేసేసుకొని వేయించుకున్నాను. మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో పెట్టేసిన తర్వాత అదే బౌల్లో నేను 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇవి మంచిగా పొంగు రావాలన్నమాట. పొంగు వచ్చే వరకు మనం ఒకసారి ఇలా కలిపేసి స్టవ్ పెద్దగా పెట్టేస్తే సరిపోతుంది. ఇలా పొంగు వచ్చాక మనం ఆల్రెడీ 1 కప్పు నానబెట్టుకున్నాం కదా సాబుదానాని, ఆ సాబుదానా మొత్తాన్ని ఇందులో అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత వితిన్ 2 మినిట్స్లో ఇది గట్టి పడిపోతుంది. సో మీరు కంగారు పడకుండా వెంటనే స్టవ్ అయితే చిన్నగా చేయాలి. 2 మినిట్స్లో ఎలా అయిపోయిందో చూసారా? సో ఇలా అయిన తర్వాత మనము 1 కప్పు సాబుదానాకి 2 కప్పుల బెల్లాన్ని అయితే తీసుకోవాలి. ఎందుకంటే కొంచెం సాబుదానా ఎక్కువగా అవుతుంది కదా, 1 కప్ అంటే అది ఒక 2-3 కప్పులంతా అవుతుంది. సో ఆ క్వాంటిటీకి తగ్గట్టు మనం 2 కప్పుల బెల్లాన్ని అయితే వేసుకోవాలి. బెల్లం ఎక్కువగా వేసుకున్నా తిన్నా కూడా ఏం కాదు, మంచి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, దాంతోపాటు హెల్త్ కూడా చాలా మంచిది. బెల్లం మొత్తాన్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా కరిగించుకోవాలి. కరెక్ట్గా వినండి, ప్రాసెస్ అయితే లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే స్టవ్ అనేది కింద మొత్తం అడుగంటిపోతుంది. సో అట్లా కానివ్వకుండా ఉంచాలి. ఆ తర్వాత నేను ఒక 1 గ్లాసు కాచి చల్లార్చుకున్న చిక్కని పాలు ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఇది మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న టైంలో మనము ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కస్టర్డ్ పాయసం అన్నమాట. కస్టర్డ్ కాబట్టి మనం కస్టర్డ్ పౌడర్ ఇందులో పాలల్లో కొంచెం కలుపుకొని అది ఇందులోకి యాడ్ చేసేయాలి. ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది అండ్ టేస్టీగా ఉంటుంది. లైక్ ఐస్ క్రీమ్ టైప్ స్మెల్ వస్తుంది అన్నమాట. సో ఖచ్చితంగా ఇందులో మీరు యూజ్ చేయండి. చూసారా, కలరింగ్ అయితే చేంజ్ అయిపోయింది. ఇందులోకి మనము ఇంకొకటి యాడ్ చేయాలి. ఏంటి అనుకుంటున్నారా? అది కొంచెం ఫ్లేవర్ అనేది హై రావాలి అంటే మనం ఖచ్చితంగా ఇందులోకి ఇలాచీ వేసుకోవాలి. ఇలాచీ దంచుకోకుండా జస్ట్ ఇట్లా ఓపెన్ చేసేసి ఒక 3 ఇలాచీ అయితే వేసుకుంటున్నాను. ఈ ఫ్లేవర్ సరిపోద్ది దీనికి. ఈ క్వాంటిటీకి అయితే నేను పొడి వేయట్లేదు, నాకు ఇలా వేస్తేనే చాలా ఇష్టం అన్నమాట. సో ఇలా వేసుకున్న తర్వాత ఉడికే టైంలో మనం ఇందులోకి కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. మనం నెయ్యి అయితే యాడ్ చేయలేదు కదా, సో నేను ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను. గైస్ గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేయాలి, లేదంటే కింద మాడిపోతుంది, టేస్ట్ బాగుండదు. సో ఇలా మంచిగా ఉడుకుతున్న టైంలో మనం ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించి పెట్టుకున్నాం కదా, అదంతా వేసేసుకోవాలి. వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో యమ్మీగా టేస్టీగా ఉండే ఈ సాబుదానా కస్టర్డ్ బెల్లం పాయసం అయితే రెడీ అయిపోయింది కదా. ఇంకెందుకు లేట్ చేస్తున్నారు? తప్పకుండా ట్రై చేయండి. నా ఓన్ రెసిపీ ఇది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో అయితే చెప్పాను. వీడియో తప్పకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి. వెరీ యూస్ఫుల్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.